ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం చేత మీ జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. దేవుని మాట ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చండి. దేవుడు మాట్లాడితే జరగదు అన్న దాన్ని కూడా జరిగించవచ్చు. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల సమర్థుడు మనం నమ్ముకున్న దేవుడై ఉన్నాడు. మీరు ఈరోజు దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన సామెతల గ్రంథంలో నుండి 25వ అధ్యాయము 29వ వచనంలో నుండి ఆయన అంటున్నాడు ఏంటంటే, దేవుడు పలికిస్తున్నాడు సొలొమోను ద్వారా, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమేన్. ఎందుకంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచామనుకోండి, మనం చాలా సురక్షితంగా ఉంటాము. దేవుడు మనల్ని అలా సురక్షితంగా ఉంచడం అనేది జరుగుతుంది. ఏ కీడు మనల్ని దరి చేరక మన కోసం పొంచిన ప్రతిదాన్ని ఆయన మనకు దూరం చేస్తాడు. కొన్ని మనం చూడొచ్చు, కొన్ని చూడకపోవచ్చు. అన్ని ప్రమాదాలు మనం చూచినప్పుడే రావు. కొన్ని ప్రమాదాలు మనకు తెలియకుండా కూడా వెనుక నుండి వస్తూ ఉంటాయి. ఆత్మీయంగా కూడా మనల్ని దెబ్బతీసే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు మన కోసం పొంచి ఉంటాయి. కానీ నువ్వు నమ్మకం కోల్పోకుండా, నా దేవుడు నాతో ఉన్నాడు, నా గురించి నాకు చింత లేదు, నాకు చింతించడానికి, నా గురించి చింతించడానికి 24 hours నా దేవుడు నాతో ఉన్నాడు అన్ను విశ్వసించవనుకో, ఖచ్చితంగా సురక్షితంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. దేవుడు అలా నేను చేస్తాడు. ఎందుకంటే నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి నిన్ను అలా వదిలేయడానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టలేదు. 24 hours ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. తను నమ్మిన ప్రజలను ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచే దేవుడు కానే కాదు. నమ్మిన వారి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. నమ్మిన అనేక ప్రజల్ని దేవుడు ఎంతో ఎత్తైన స్థలంలో ఆయన ఉంచాడండి. ఆ రీతిగా నువ్వు కూడా ఆయన యందు నమ్మకం ఉంచావనుకో, సురక్షితమైన స్థలముగా, సురక్షితమైన జీవితము నువ్వు జీవించగలుగుతావు. ఈరోజు ఇట్టి వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకొని ప్రయాణం చేయు. నీకు రక్షణని, సంరక్షణని దేవుడు ఇవ్వడానికి సమీపముగా ఉన్నాడు. ఆమేన్. ఇటు వాగ్దానము అనేక జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానము మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నీ యందు నమ్మిక ఉంచువారు ఇంకా ఏ కలవరము, ఏ బాధ, ఏ టెన్షన్ లేకుండా సురక్షితంగా ఉంటాడు అని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా, మనుషుల ఎందుకు మేము నమ్మకం ఉంచితే వాళ్ళు చేస్తారో చెయ్యరు అని ఎప్పుడూ కలవరము, టెన్షన్తో మేము ఉన్నామయ్యా. కానీ నీ యందు మేము నమ్మకము ఆరంభించటకు తండ్రి సహాయం చేయండి. అయ్యా, మమ్మల్ని సంరక్షించి మమ్మల్ని సురక్షితంగా ఉంచి దేవుడు నీవు మాత్రమే గనుక తండ్రి, అట్టి దేవుడు మాతో ఉండగా మేము కలవరపడకుండా, బాధపడకుండా సహాయం చేయండి. ఎందరైతే బాధతో, వేదనతో ఈ వాగ్దానం చూస్తున్నారు, నీ యందు ఇంకా వారి నమ్మకం ఉంచుటకు సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావం చూపించుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.